బనకచెర్ల మరొకసారి పెద్ద చర్చ. తెలంగాణలో అయితే వివాదమైంది. అది రామానాయుడు కొట్టిన దెబ్బనాలి. ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు, అట్లాగే ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కలిశాక బయటకు వచ్చాక రేవంత్ రెడ్డి ఏమో అసలు బనకచెర్ల మీద చర్చే జరగలేదు, జరిగినటువంటి కృష్ణా బోర్డు గోదావరి బోర్డు గురించి జరిగింది, కృష్ణాని ఆంధ్రాకి వెళ్లేటట్టు గోదావరి ఇక్కడ ఉండేటట్టు మాట్లాడుకున్నాం, అట్లాగే నీళ్లకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం ఎట్లా చేసుకోవాలని దాని గురించి మాట్లాడుకున్నాం, శ్రీశైలం గురించి మాట్లాడుకున్నాం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. బనకచెర్ల అంటే అసలు ఆ ప్రస్తావనే లేదు అని చెప్పారు. నిమ్మల రామానాయుడు వచ్చినేమో బనకచెర్ల మీద కమిటీ వేయబోతున్నారు, 21వ తారీఖుకి కమిటీ వేయబోతున్నారు వివాద పరిష్కారానికి అని చెప్పుకొచ్చారు. ఇది ఒక ఎత్తు అయితే ఎజెండాలో ఫస్ట్ పాయింటే బనకచెర్ల ఉంది. ఈ విషయాన్ని హరీష్ రావు రైట్ చేస్తూ రేవంత్ ఎవరిని మోసం చేస్తున్నారు అంటూ నిలదీస్తూ వచ్చారు. ఏదైతే చంద్రబాబు రేవంతుల సంబంధాన్ని అక్కడ వివాదంగా మలిచి చంద్రబాబు నాయుడు గురిదక్షిణ ఇచ్చుకుంటున్నారు అన్నటువంటి తరహాలో క్రియేట్ చేసేటటువంటి పని బీఆర్ఎస్ చేస్తుంది. అక్కడ ఎంత అంటే నిస్సిగ్గుగా, ఎంత చిచోర్ అంటే ఒక సీఎం ఇట్లా మాట్లాడొచ్చా? ఎజెండాలో చూస్తే ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనకచెర్ల మీద కమిటీ వేశారు, సోమవారం కల్లా కమిటీ ఏర్పడుతుంది, నెల రోజుల్లోగా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నట్టు చెప్పే రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు. చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు. అంటే ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని నెన్నుకున్నారు. ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్టజెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు. నీకు ఇప్పుడు లోపల జరిగింది ఉన్నట్టు రామానాయుడు గారు చెప్పారు. రేవంత్ రెడ్డి దాచాలను చూసిండు, దాచాలను చూసినా నిజం నిప్పు లాంటిది, నిజం ఇలా బయటకు వచ్చింది, దాగలేదు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి గారు. బేషరతుగా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్ధాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనకచెర్ల మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది, దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడమే, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే. ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా నువ్వు? మరి ఆ పక్కన